ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ లోకంలో మనుషులు అనుభవించేటువంటి అనేక కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులకు ప్రధానమైన కారణము అపవాది అయినటువంటి సాతానుడే. సాతానుడు దేవుని ప్రజలైన వారు ఎప్పుడు కూడా సుఖముగా, సంతోషముగా జీవించాలని వాడు ఇష్టపడడు. అందుకని అనేక రీతులుగా వాడు మనకు శ్రమలను, బాధలను కలుగు చేస్తూ ఉంటాడు. మన జీవితంలో మనము చేయవలసిన వాటిని ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, దేవునికి లోబడి ఉండుడి. మనము దేవుని యందు భయము, భక్తి కలిగిన వారమై దేవునికి లోబడి జీవించు వారమై ఉండాలి. దేవునికి లోబడు వారే ఈ లోకములో ఆశీర్వదించబడిన వారు. దేవునికి లోబడి మనము జీవించాలి. ప్రభువా, నీకు నేను లోబడు వానిగా ఉండునట్లు నా ప్రవర్తనను సరిదిద్దుము అని మనము సమర్పించుకోవాలి. రెండవది మనము చేయవలసింది ఏమిటంటే, అపవాది అయిన సాతానుని మనము ఎదిరించు వారమై ఉండాలి. సాతానునికి మనము లొంగిపోయి వాని ఆజ్ఞలకు లోబడి వారమై ఉండకుండా వానిని ఎదిరించాలి, వానిని గద్దించాలి, వాని యొక్క క్రియలను మనము బంధించాలి. ప్రభు అంటాడు కదా, మీరు ఏకీభవించి ప్రార్థించిన ఎడల మీరు దేనిని బంధించెదరో దానిని నేనును బంధించెదను అని. మనము సాతానుని ఎదిరించు వారమై, వానిని బంధించు వారమై ఉండి ప్రభుకి లోబడు వారమై ఉండాలి. మనము ప్రభుకి లోబడు వారముగా ఉన్నప్పుడు మీ జీవితంలో తిరుగుండదు. మీరు ఆశీర్వదించబడిన మనుషులుగా మారెదరు. దేవుని యొక్క అనేకమైన ఆశీర్వాదాలను మీరు స్వతంత్రించుకునే వారుగా ఉంటారు. మీ జీవితంలో మీరు ప్రభువుకి లోబడినటువంటి మనుషులుగా ఆయనకు మీ జీవితాన్ని సమర్పణ చేయాలి. ప్రభువా, నేను నీకు లోబడి జీవించే కృపను దయచేయమని మనం ప్రభువుని అడగాలి. దావీదు జీవితంలో దానిని మనము గ్రహించవచ్చు. సౌలు విసర్జింపబడి దావీదు దీవించబడడానికి కారణం ఏమిటంటే, సౌలు ఏనాడు కూడా దేవుని మాటకు లోబడిన వాడు కాదు. అయితే దావీదు దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞలానుసారంగా నడుచుకున్నాడు గనుక దేవుడు ఆయనను, ఆయన సంతతిని బహుగా దీవించి దావీదును బట్టే అతని సంతతి అంతటికీ దేవుడు కృప చూపించాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను దీవించునుగాక. నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించు. గనుడా, నీ బిడ్డలు నీకు మహిమకరమైన బిడ్డలుగా జీవించే భాగ్యం, కృప వారికి అనుగ్రహించుమని, మీకు లోబడే భాగ్యమును అనుగ్రహించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మా చిన్న సందేశములు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఆదరించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.